హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, అసలు మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? అసలు వాళ్ళు సైలెంట్గా ఎందుకున్నారు? ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయ్యుండొచ్చు, బ్లాక్ లిస్ట్లో అయినా అయ్యుండొచ్చు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి మీకు దూరంగా ఎందుకున్నారు అసలు అనేది ఇవాళ నేనేం చేస్తానంటే కార్డ్స్ త్రీ కార్డ్స్ పెట్టాను, రీడింగ్ తీసుకుందాం. మీరు మీ పర్సన్ నేమ్ అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఓకే, బాటమ్ ఆఫ్ ది డే కెమెరా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కార్డ్ నుంచి టారో డెక్ నుంచి 1 కార్డ్ తీసుకుంటాను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. నా కృష్ణని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకునేది ఒకటే, నేను మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అగైన్ ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. మీరు మీ పర్సన్ గురించి చూస్తున్నారా, ఎవరి గురించి చూస్తున్నారో ఆ కార్డు, ఇది యూనివర్స్ ఇచ్చిన కార్డు. లవర్స్ పక్కన పెడతాను, చూద్దాం. ఇద్దరికి రిజనేట్గా తీసుకున్నాం. అది ఏ కార్డులు వచ్చాయో నాకైతే తెలియదండి, మీ ముందే నేను సఫల్ చేసి పెట్టాను. ద ఫూల్ కార్డ్, న్యూ బిగినింగ్. ఇప్పుడు ఏంజల్ కార్డ్ ఒకటి తీసుకుంటాను. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంట. ఇప్పుడు నేను ఈ కార్డుకి ఆరెంజ్ కలర్ స్టోను, ఈ కార్డుకి బ్లూ కలర్ స్టోన్ పెట్టాను. మీకు ఏ కలర్ మీకు బాగా అనిపిస్తుందో చూడండి, అది మీరు మీ రీడింగ్ అనుకొని కళ్ళు మూసుకోండి. ఫస్ట్ ఆరెంజ్ కలర్ స్టోనా, బ్లూ కలర్ స్టోనా, మీరు ఏది కావాలో అది చూజ్ చేసుకోండి. ఓకే, మీరు చూజ్ చేసుకున్నారు కదా. లేదు మేము రెండు చూస్తాము అని అంటే రెండిట్లో కూడా మీ ఎనర్జీ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. అగైన్ మీకు లైఫ్లో క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, మీకు లైఫ్లో ఏం జరుగుతుంది అనేది 100% మీకు ఒక మీ సొంతం ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో మాత్రం మీకు అందరి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు కొంతవరకు మాత్రమే ఇది రిజనేట్ అవుతుంది. ఓకే, రికవరీ, 6 ఆఫ్ కప్స్, అగైన్ క్లాక్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్, మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న పర్సన్, తన లైఫ్లో తను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలైనా ఉండొచ్చు, తను ఏ విధంగా చుట్టుపక్కల వాళ్ళతో ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ అనేది వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనేది వాళ్ళకి రిపీట్ అవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు ఏ విధంగా వాళ్ళు సిచ్యువేషన్ని ఇంప్రూవ్, వాళ్ళ ప్రాబ్లము అయ్యిద్దో వాళ్ళ లైఫ్లో, ఇప్పుడు అదే ప్రాబ్లం అనేది వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అదే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది. అగైన్ మీ తోటి ఉన్నప్పుడు తను హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేశారు. అందుకే తను ఆ పాస్ట్ లైఫ్ని, మీతో ఉన్నప్పుడు లైఫ్ని వాళ్ళు కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎట్లా అంటే మీతోటి మాట్లాడిన టైము, వాళ్ళు ఆ టైంని మీతోటి ప్రజెంట్ అంటే ఒక పీస్ఫుల్గా ఒక కామ్ సిచ్యువేషన్ని వాళ్ళు ఫీల్ అయింది. వాళ్ళు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ టైం మళ్ళీ రావాలి అని తను ఫీల్ అవుతూ ఉన్నారు. ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నాయి, మీ లైఫ్లో మీరు ఏం పోగొట్టుకున్నారో, దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది అనేది రికవరీ కాబోతుంది. అంటే మీరు ప్రతి క్షణం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. అందుకోసం మేనిఫెస్టేషన్లో అది
యూనివర్స్ మీకు మీ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ తొలగించడానికి కొంత గ్యాప్ అనేది మీకు సృష్టించినా కూడా మళ్ళీ ఆ టైం అనేది మళ్ళీ మీకు రాబోతుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే మీ పర్సన్ మీకు సోల్ కనెక్షన్ కాబట్టి ఇక్కడ నేను రెండింటికి సేమ్గా కార్డ్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ తీయడం జరిగింది. అందుకు మీది సోల్ కనెక్షన్ కాబట్టి మీరు పాత మెమొరీస్ని మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాత లైఫ్ అప్పుడు ఉన్నప్పుడు ఆ పాస్ట్ మీ ఇద్దరి మధ్యలో జరిగిన డిస్టర్బెన్సెస్ మళ్ళీ కాకూడదు, మళ్ళీ రిపీట్ కాకూడదు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళు ఏంటి అంటే ఏ బెరుకు బెంగ లేకుండా అంటే ఒక సాహసం చేసైనా కానీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ కాబోతుంది. ఓకే, ఇది ఆరెంజ్ కలర్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు బ్లూ కలర్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చెప్తాను, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు బ్లూ కలర్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చూడండి, మీ ఇంట్యూషన్ మీకు ఏమి జరగబోతుందనేది చూద్దాముగా. హ్యామర్, అగైన్ 2 of Wands within the next few months. ఓకే, ఇది కార్డ్స్. మీకేంటి అంటే మీకు ఒక మీ లైఫ్లో జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ పాత వాటిని మనము ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే అవి ఏదన్నా కానీ ఇరిగిపోయింది అలాంటివి ఉంటే ఏం చేస్తాము, మళ్ళీ దాన్ని కరిగించి కొత్త ఆర్నమెంట్గా తయారు చేసుకుంటాము. అలాగే మీ లైఫ్లో కూడా మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని ఏ విధంగా అయినా కూడా వాటిని మళ్ళీ అంటే కరెక్ట్ చేసుకోవాలి అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. తను చేసిన మిస్టేక్స్ ఏంటి అని తనకి బాగా తెలిసింది. అందుకోసం వాళ్ళు ఆ మిస్టేక్స్ నుంచి లెసన్స్ నేర్చుకోవడం వల్ల మిమ్మల్ని ఎటువంటి సిచ్యువేషన్లోనూ వాళ్ళు వదలకూడదు, కమ్యూనికేషన్ అనేది మీతోటి క్లియర్గా చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉన్నారు. తను చేసిన మిస్టేక్స్ కానీ తన లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ కానీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు, లేదు అంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అది ప్రాబ్లం రావడానికి ఏ సిచ్యువేషన్ కారణమైనా అయి ఉండొచ్చు. అంటే మీ ఇద్దరు విడిపోవడానికి ఏ కారణమైనా అయి ఉండొచ్చు. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు లెసన్స్ నేర్చుకోవడం అనేది జరిగింది ఈ సపరేషన్ తర్వాత. అందుకే ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే మీకు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు కావాల్సింది ఏమనుకుంటున్నారో అది మీకు దక్కబోతుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే పాత మిస్టేక్స్ని నుంచి లెసన్ నేర్చుకోవడం ఒకటి, ఇంకొకటి ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ కావడం ఒకటి, మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వడం ఒకటి, ఇంకొకటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇన్నోసెంట్గా ఒక ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు, మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఈ 2 రీడింగ్స్ చూసిన వాళ్ళకి రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుందండి. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి దయచేసి. మీ సిచ్యువేషను ఏ విధంగా ఇంప్రూవ్ కాబోతుంది, మీ పర్సన్స్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి యూనివర్స్ ఈ విధంగా క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అంటే మీలో ఉన్న బ్లాకేజెస్ మీరు తొలగించుకోవాలి కాబట్టి. అది ఏదో మీకు ముందుకి ఇంకా పెద్దగా మీరు దూరం కాకుండా మీ డిఫరెన్సెస్ని మీరు కరెక్ట్ చేసుకొని ఆ బ్లాకేజెస్ని కరెక్ట్ చేసుకోవడం కోసమే యూనివర్స్ ఇలా సపరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదండి వాటి రీడింగ్. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. అంతేకాని ఎటువంటి పెయిన్ని మాత్రం అనుభవించవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.